మొంతా తుఫాన్ దృష్ట్యా ప్రజల భద్రత కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సింగరాయకొండ, పాకాల బీచ్ పరిసర ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ముందుగా బేవాచ్ టవర్ ద్వారా సముద్ర స్థితిని పరిశీలించిన ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తుఫాను దృష్ట్యా ముందుకు చర్యలు చేపట్టగా జిల్లా పోలీస్ శాఖ కూడా పూర్తి సన్నద్ధలో ఉందని తెలిపారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే సుమారు 20 రెవెన్యూ గ్రామాలను గుర్తించామని, అక్కడ స్థానిక పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండారని తెలిపారు. ఇతర సబ్ డివిజన్ల నుండి అదనపు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఇక తుఫాను సమయంలో చెట్లు విరిగిపోవడం, నీరు నిల్వలు ఏర్పడే ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నందుకు జేసీపీలు, ట్రాక్టర్లు, క్రేన్లు, డోజర్లు, రోపోలు, కట్టర్లు, అలాగే రూప్స్, డ్రాగన్ లైట్స్ వంటి అత్యవసర పరికరాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. సముద్ర తీర గ్రామాల సర్పంచులతో పాటు ప్రజలు మాట్లాడి వారిని సమన్వయం చేసుకుంటూ అవసరమైతే గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు, శిథిల అవస్థలో ఉన్న ఇళ్లలో ఉండేవారు అధికారులు ఏర్పాటు చేసిన సురక్షిత శిబిరాలకు వెంటనే వెళ్లాలని సూచించారు. జిల్లా ఎస్పీ గారు ప్రజలకు భరోసా కల్పిస్తూ తుఫాను సమయంలో ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ తక్షణమే స్పందించి సహాయం అందిస్తుందన్నారు. ఇక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల అత్యవసర పరిస్థితుల్లోనూ స్థానిక పోలీసులకు డయల్ 112 పోలీస్ వాట్సాప్ నెంబర్ 9111102266 సమాచారం అందించాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట ఏఐడిఎస్పీ కె శ్రీనివాసరావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సింగరాయకొండ సిఐ హాజరయ్యారు. కనిగిరి సిఐ కజావలి, ఎస్ఐ మహేంద్ర, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, మరైన్ ఎస్ఐ ఈశ్వరుడు, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు.